అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి విఖనస మహర్షి చేత ఈ ఉత్సవాలు చేయించాడు కాబట్టి ఆనాటి నుంచి ఈ ఉత్సవాలకి బ్రహ్మోత్సవములు అని పేరు. అటువంటి బ్రహ్మోత్సవములలో బ్రహ్మ అనేటువంటి శబ్దానికి ఆనందం కూడా అర్థం. అటువంటి ఆనందాన్ని కలగచేసేటువంటిదే అదిగో ఆ ఆనంద నిలయము. ఆనంద నిలయము అనే పేరుతో పిలువబడే ఈ గర్భగుడిలోనే వెంకటేశ్వర స్వామి వారు స్వయం వ్యక్త దివ్యమంగళ విగ్రహ స్వరూపుడై కలియుగాంతం వరకు తనను దర్శించే, తనను స్మరించే, తనను ప్రార్థించే, తనను వీక్షించే, తనను గూర్చి పఠించేటువంటి భక్తులకందరికీ సమంగా తన దివ్యమైన వాత్సల్యంతో అనుగ్రహిస్తూ ఉండేటువంటి చల్లని కరుణామూర్తి, అపార వాత్సల్య సంపన్నుడు, మనకందరికీ తల్లి, తండ్రి, దైవము, గురువు, మోక్షప్రదాత, భోగప్రదాత, ఆరోగ్యప్రదాత ఆ తిరుమలాధీశుడైనటువంటి వెంకటేశ్వరుడు. అటువంటి వెంకటేశ్వరుని యొక్క బ్రహ్మోత్సవాలలో గరుత్మంతుణ్ణి బంగారు ధ్వజస్తంభంపై అధివసింపచేసే విధంగా వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారంగా స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహింపజేస్తూ చక్కగా ఉపచారాలన్నీ సమర్పించి నివేదనలు కూడా సమర్పిస్తూ ఉంటారు. చిత్తా నక్షత్రం రోజున, అంటే ఈరోజు చిత్త కాబట్టి చిత్తా నక్షత్రం రోజున ధ్వజారోహణం చెయ్యాలి అని మనకి వెంకటాచల మహత్యం తెలియజేయబడుతుంది. తరిగొండ వెంగమాంబ కూడా వెంకటాచల మహత్యంలో విఖనసుడటు శాస్త్రవిహిత సరణి తప్పిపోనీక చిత్తను ధ్వజారోహణ మునరించి అని వర్ణిస్తుంది.